బిస్మిల్లా ఖాన్ గారిని అమెరికా రమ్మన్నారు. మీకు ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తాం, మీకు భారతదేశంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కల్పిస్తాం, మీరు అమెరికా వచ్చి ఉండండి, మీ వంటి సంగీతవేత్త మా దేశంలో ఉంటే మాకు వైభవం కలుగుతుంది. ఆయన అన్నారు, మీరన్నీ తేగలరు, ఏదైనా నాకు ఇవ్వగలరు, కాశీని గంగని ఇవ్వలేరుగా, ఆ రెండూ వదిలి నేను ఉండలేనుగా, నేను రానన్నాడు. అది మనసుకి అనుబంధం. ఏదో ఒక అనుబంధం మనిషిని భగవంతుడితో ముడివేస్తుంది. అందుకే క్రియాస్నానము, నదీ స్నానం ఏదో నెలకొకసారో కనీసంలో కనీసం దక్షిణాయనం ప్రవేశించినప్పుడు, ఉత్తరాయణం ప్రవేశించినప్పుడు నేను పక్కన ఉన్న నదికి వెళ్ళి స్నానం చేస్తాను. అసలు నది పక్కన ప్రవహిస్తూ ఉండగా ఎన్ని సంవత్సరాలు దొర్లిపోనివ్వండి, ఎన్ని దశాబ్దాలు వెళ్ళిపోనివ్వండి, అరే మనం ఆ నదికి వెళ్ళి స్నానం ఎప్పుడూ చేయలేదనేటటువంటి స్పృహే కలగదు. అంత గొప్ప నది పక్కన ప్రవహిస్తోంది, అంత అనుగ్రహించగలిగినది. వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో స్నానం చెయ్యాలి. నీకు ఉద్యోగం ఇచ్చిన వాడిని జీవితాంతం తలుచుకుంటావు, నీకు ఎప్పుడో ఏదో ఉపకారం చేసిన వాడిని ఎప్పుడూ తలుచుకుంటావు. చాలా మంచి లక్షణం, నేను తప్పని అంటలేదు, చాలా మంచిది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, కృతజ్ఞుడై ఉండాలి మనిషి. కానీ తెల్లవారి లేస్తే ఆ నీళ్లు తాగి ఆ అన్నం తింటున్నాం, ఆ నది స్నానం వల్ల నది కొరగదు, మన కొరుగుతుంది. కాబట్టి నదీ స్నానము క్రియాస్నానము, క్రియాంగ స్నానం అని ఒకటి ఉంటుంది. క్రియాంగ స్నానము మంత్రజపం చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది. అది ఆ అంగన్యాస కరన్యాసాలు చేసి ఆ మంత్ర జపం చెయ్యడానికి ముందు ఆ అవయవాల్ని తడుపుకునేటటువంటి ప్రక్రియ ఆచమనంతో, దాంతో అలా చేసేటటువంటి స్నానానికి, దానికి ముందు కొన్ని మంత్రములతో నీళ్లు చల్లుకునేటటువంటి ప్రక్రియకి క్రియాంగ స్నానం అని పేరు. అలాగే నైమిత్తిక స్నానం అని ఒక స్నానం ఉంటుంది. స్నానం చేసిన వాడే అయినా ఏదో శవాన్ని ముట్టుకున్నాడు, వెళ్ళి మళ్ళీ శుద్ధి కొరకు స్నానం చేస్తాడు. రజస్వల అయిన దాన్ని ముట్టుకున్నాడు, వెళ్ళి స్నానం చేస్తాడు. దాన్ని నైమిత్తిక స్నానము అంటారు. చిట్ట చివరి స్నానం తీర్థస్నానం. ఇది నిజంగా పరమేశ్వరుడు మనుష్యునికిచ్చినటువంటి గొప్ప వరం. దీనికోసం వెడతారు తీర్థయాత్రకి. అసలు యథార్థానికి తీర్థయాత్ర ఎందుకు చెయ్యాలి అంటే దీని కొరకు చెయ్యాలి. అసలు దీని గురించి అవగాహన లేకుండా తీర్థయాత్ర చేశాడు అంటే అతను అమాయకత్వంతో ఏదో ముఖ్యమైన విషయాన్ని పోగొట్టుకున్నాడు అని గుర్తు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే తీర్థమునందు గ్రుంకులిడడానికి వెళ్ళాడు అని గుర్తు. తీర్థము అన్న మాటకు అర్థం అన్నీ తీర్థములు కావు. నది ప్రవహిస్తున్నా నది అంతా తీర్థం అవ్వదు. నదిలో ఒక ప్రత్యేకమైన చోటు తీర్థం అవుతుంది. గంగానది ఉందనుకోండి, గంగానది అంతటినీ తీర్థస్నానం అని పిలవరు. మణికర్ణికా ఘాట్కి వెళ్ళి స్నానం చేశారనుకోండి, మణికర్ణికా తీర్థస్నానం చేశాడంటారు. తీర్థస్నానం గురించి కనుక్కుని ప్రత్యేకంగా వెళ్ళాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, వెంకటాచలం వెళ్ళినటువంటి యాత్రికులకు అత్యద్భుతమైనది ఏది అంటే స్వామి పుష్కరిణి. చాలా తేలికగా, ప్రమాదరహితంగా, పరమ భద్రంగా, చక్కగా ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఆనందనిలయం, పెద్ద రావి చెట్టు, లోపల గజలక్ష్మి, శంకరాచార్య స్వామి వారి యొక్క పాదుకలు, ఇలా ఎడం చేతి పక్కన ఆదివరాహమూర్తి శ్రీ భూదేవి సహిత, ఎదురుగుండా స్వామి పుష్కరిణి. చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ స్వామి పుష్కరిణి తీర్థం, ఆ తీర్థమునందు స్నానం చెయ్యాలి. అసలు వెంకటాచలంలో ఎన్ని తీర్థాలున్నాయో అందులో మళ్ళీ ఏ 7 తీర్థములు గొప్పవో ఆ 7 తీర్థములలో స్నానం చేసి తీరాలని వ్యాసుని కన్నా చెప్పేవాడు లోకంలో ఎవరు ఉండడు. ఎందుకో తెలుసా? వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఈ ప్రపంచమంతా, ఈ వాంగ్మయమంతా ప్రతిదీ కూడా వ్యాసుని యొక్క ఎంగిలి. ఆ వ్యాసుడు లేనినాడు వ్యాసుని కాదని చెప్పగలిగిన వాడెవరూ లేడు. వ్యాసుడే అత్యున్నత న్యాయస్థానం. ఆయన చెప్పినదే మనకి శిరోధార్యం. అటువంటి వ్యాసుడు స్కాంద పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో ఒక క్షేత్రానికి వెడితే స్నానం చెయ్యడానికి ఎన్ని తీర్థాలున్నాయో కూడా వర్ణించాడు. స్వామి పుష్కరిణి ఒక్క పూట కూడా స్నానం చెయ్యకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు నిజానికి జీవితంలో ఎంతో కోల్పోయిన వాడని గుర్తు. ఎందుచేత? వెళ్ళాడు, అక్కడిదాకా వెళ్ళాడు, అక్కడిదాకా వెళ్ళి అక్కడే ఆదివరాహమూర్తిని దర్శించాడు. ఒక్క బ్రహ్మముహూర్తంలో వెళ్ళి అక్కడ స్నానం చేయలేకపోయాడు.
పోని బ్రహ్మముహూర్తం వదిలి ఓ మధ్యాహ్నం చేయలేదు, ఓ సాయంకాలం చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడూ ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళి కూడా చెంబుతో నీళ్లు తీసి మీద పోసుకొని వచ్చాడు తప్ప అక్కడే ఉంది తీర్థం, చేసింది తీర్థయాత్ర, గురుంకులిడింది ఏమీ లేదు. అసలు అక్కడుంది పొరపాటు. దీన్ని మనం దిద్దుకోవలసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా యాత్ర అన్నప్పుడు అసలు తీర్థయాత్ర అన్నప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్న తీర్థములు ఏవి, ఆ తీర్థముల యందు స్నానం చెయ్యడానికి యోగ్యమైన రీతిలో మనం వెడుతున్నామా అన్నదాన్ని చూసుకోవాలి. ఎందుచేత నేను మీతో ఇంత తలకొట్టుకు మనవి చేస్తున్నానంటే ఒక్క స్నానమే 10 గుణములను కల్పిస్తుంది అని నేను మీతో మనవి చేశా. సాధో రూపంచ, ప్రతిరోజు స్నానం చేసేటటువంటి వ్యక్తికి సాధుస్వరూపం వస్తుంది అన్నారు. సాధుస్వరూపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అందంగా ఉండడము అని మీరు అనుకోకూడదు. ఆయనని చూడగానే లేదా ఆవిడని చూడగానే మనసు ఒక తల్లిని చూసినట్టు, ఒక తండ్రిని చూసినట్టు ఆనందాన్ని పొందుతుంది. అది మనసు ఊరట పొందడానికి బాహ్యమునందు అందానికి సంబంధము లేదు. అందము అన్న మాటకి అర్థము లేదు. ఎందుచేతనో తెలుసా? ఒకడికి అందము వేరొకడికి అందము కాదు. కాబట్టి అందం అన్న మాటకి అర్థమేం లేదు యథార్థానికి. పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకడికి ముద్దు, కానీ కొడుకు ఎంతవాడైపోయినా తండ్రికి ముద్ది. కొడుకు బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, కొంచెం ఒళ్ళు తగ్గించాలో ఆయన ఓ అంటారు ఎవరో. తండ్రి బెంగ పెట్టుకుంటాడు, దృష్టి తగులుతుంది, వాడికి ఎందుకు అన్నం పెట్టాడని నీళ్ళు ఇచ్చాడా, నా కొడుకు ఒళ్ళు గురించి వాడికి ఎందుకు అంటాడు. కొడుక్కి మాత్రం ముద్దు. కొడుకు ఒళ్ళు తండ్రికి ముద్దు, పక్కవాడికి ముద్దు కాదు. అందం అన్న మాటకు అర్థమేముంది? నేను అందం గురించి మాట్లాడటం లేదు, నేను సౌందర్యం గురించి మాట్లాడుతున్నాను. సౌందర్యం అందం కాదా అండి అంటే, సౌందర్యం అందం అయితే శంకరాచార్యుల వారు అమ్మవారి గురించి చెప్పిన దాన్ని సౌందర్య లహరి అన్నారు. సౌందర్యము అంటే అమ్మతనం. అందుకే జగన్మాత గురించి చెప్పింది సౌందర్య లహరి. ఎవరిని చూడగానే మీ మనసు అబ్బా మహానుభావుడు, ఆయన్ని చూస్తే ఏమిటోనండి మనసంతా ఊరట పొందిందండి, కష్టమంతా మరిచిపోయి ఏదో ఎంత శాంతిగా అనిపించిందో అని అనిపిస్తుందో వాడు సౌందర్యవంతుడు. అంటే మనసు అంత నిర్మలమవుతుంది, ఉపకార ధోరణిని పొందుతుంది, ఎప్పుడూ అవతల వారి యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తుంది. అందుకే అటువంటి వారు నడిచి వెడుతుంటే, అటువంటి వారు కూర్చుంటే ఇతర భూతములు కూడా సంతోషిస్తాయి. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. నదీ స్నానము కేవలముగా అనుగ్రహించడం కాదు, మీకు ఒక్కొక్క క్షేత్రంలో ఉండేటటువంటి నది ప్రత్యేకమైనటువంటి స్థాయిని ఇచ్చేస్తుంది. ముత్తుస్వామి దీక్షితర్ వారు గంగానదిలో ప్రతిరోజు స్నానం చేస్తే గంగమ్మ తల్లే అనుగ్రహించింది వీణనాయనికి. ఆ వీణతోటే ఆయన జీవితాంతం కచేరీ చేశారు. చిట్ట చివరికి పశుపాశ విమోచిని కామాక్షి అంటూ కామాక్షి పరదేవత యందు ఐక్యమైపోయారు. అలా సాధోరూపంచ, సాధోరూపంచ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ అమృత కిరణముల చేత బాగా శక్తిని పుంజుకున్నటువంటి నదీ జలముల యందు స్నానము చేసిన వాడెవరో, ప్రతిరోజు నదిలో స్నానం చేసేటటువంటి కారణం చేత ఆయనని చూడగానే ఉపశాంతి పొందేటటువంటి లక్షణం అలవాటు పడుతుంది. నేను మీకు ఒక మాట చెప్తాను. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉంటారు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు. పరమాచార్య స్వామి వారి కన్నా అందవిహీనుడు ప్రపంచంలో ఇంకోడు. ఆయన భౌతికంగా ఏమందంగా ఉంటారు? ఉరప్పంజరం కనపడుతూ ఉంటుంది, బాహుమూలాల్లో ఎముకలు బయటికి వచ్చేసి ఉంటాయి, కళ్ళు ఇంతంత లోతుకు పోయి ఉంటాయి, ఆ విభూతి కూడా పోని 3 పుండ్రాలు కాదు ఇలా అలదేసుకుని ఇంత బొట్టు పెట్టుకుంటారు, మెళ్ళో ఓ మారేడు దళాల మేళ వేసుకుని బట్టని ముద్ద కింద ఇలా తల మీద పడేసుకుని, మోకాళ్ళు అప్పుడే పుట్టిన పిల్లాడి మోకాళ్ళల్లాగా ముడతలు పడిపోయి ముద్దలు కింద చర్మం దిగిపోయి చీపురు పుల్లల్లా ఉంటాయి. ఓ కమండలం పట్టుకుని ఓ సత్యదండం పట్టుకుని ఉంటారు. నేను మీకు చెప్పింది నిజమో అబద్ధమో మీకు అర్థం కావాలంటే, మీ మనసు ఎప్పుడైనా అశాంతిగా ఉన్నప్పుడు మీరు పరమాచార్య స్వామి వారి యొక్క మూర్తిని ఎదురుగుండా పెట్టుకుని అలా కాసేపు చూడండి, మీ మనసు వెంటనే శాంతి పొందుతుంది. ఒక ఫోటోకి కూడా అంత శక్తి వచ్చిందంటే అందుకే మహానుభావుడు ఆయన నడిచి వెడుతుంటే అన్ని కోట్ల మంది కాళ్ళ మీద పడిపోయారు. సాధో రూపంచ,
ఒక తీర్థ స్నానం, ఒక నదీ స్నానం అటువంటి శక్తిని ఇవ్వగలదు. వాడు సమాజమునకు ఉపశాంతినిస్తాడు. అందుకే మీరు కొన్ని ఇళ్ళు చూడండి, మీరు కొంతమంది ఇళ్ళకెడితే ఏం పెద్ద ఐశ్వర్యవంతంగా ఏముండవు ఆ ఇంట్లో, కానీ ఏమిటండి ఇక్కడ కూర్చుంటే ఏదో మనస్సంతా ప్రశాంతంగా ఉంది అంటారు. ఏమిటో తెలుసా కారణం? ఆ ఇంట ఉన్న వ్యక్తి ఆయన ఎప్పుడూ భగవంతుని యొక్క స్మరణతో ఉంటాడు. ఆయన స్మరిస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రకంపనలు ఇంటిని పట్టి ఉంటాయి. మీరు అందులోకి వెళ్ళినప్పుడు మీకు కూడా శాంతి కలుగుతుంది. నేను 2-3 సందర్భాల్లో చూసే అటువంటి విషయాలు. కాబట్టి సాధో రూపంచ బలశ్చ, రోజు స్నానం చేసిన వాడికి శరీర బలం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, తేజో మంచి తేజస్సుని పొందుతాడు. శౌచం, శౌచం అంటే ఏ వస్తువునైనా ముట్టుకోవడానికి అర్హతని పొందుతాడు. ఆ అర్హత పొందాలి అంటే స్నానం చేసి ఉంటేనే దేన్నైనా ముట్టుకోగలగడం. అన్నీ ముట్టుకోవడానికి వీలు లేదు స్నానం చేయకపోతే. కాబట్టి బలశ్చ శౌచం, దాంతోపాటుగా ఆయుశ్చమారోగ్య, ఆయుర్దాయం నిలబడుతుంది. అంటే అపమృత్యు దోషాలు తొలుగుతాయి నది యొక్క అనుగ్రహం చేత, లేదా ప్రతిరోజు నియమంగా స్నానం చేసే అలవాటు వలన. అందుకే ఈ దేశంలో స్నానం చెయ్యడము అంటే కేవలముగా ఏదో శరీర శుభ్రత కొరకు స్నానం కాదు, స్నానమునకు ఉపకరణమైనటువంటి నీటికి అంత శక్తి ఉంది కాబట్టి. కాబట్టి బలశ్చ శౌచం, దానితో పాటుగా ఆయుష్యమారోగ్యమలోలుపత్వం, ప్రతిరోజు నియమంగా స్నానం చేసేటటువంటి వ్యక్తికి మనసు చంచలంగా ఉండేటటువంటి లక్షణం తగ్గిపోతుంది. అతను వెనక్కి తిరిగి మనసుకి ఇలా వేలు చూపించి ఆపగలడు. దాని ఇష్టం వచ్చినట్టు అది పరిగెత్తదు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. ఇంత పవిత్రమైన వేదిక మించి ఇంకంత అన్నా నాకు అవకాశం లేదు చెప్పడానికి. అకారణంగా, అకాలంగా, పుట్టకూడని సమయంలో వేళాపాళా లేకుండా మనసు ఉద్రేకపడి ఏదైనా కోరకూడని కోరికని అకాలంగా కోరుకుందనుకోండి, వెళ్ళి చన్నీళ్లు తల మీద స్నానం చేశాడనుకోండి, కోరిక నీళ్లు చల్లిన పాలు దిగినట్టు కిందకి దిగిపోతుంది. మనసు మీద నీటికి ఆ శక్తి ఉంటుంది. అందుకే మా చిన్నతనంలో స్నానం చేయకుండా చదువుకుంటే ఒప్పుకునేవారు కాదు, స్నానం చేసి చదువుకోనేవారు. ఆ స్నానం కూడా చన్నీళ్ళు చేయాలి. నూతి దగ్గరికి వెళ్ళి గవ్వ నీళ్లు తోడుకుని తలమించి పోసుకొని తుడుచుకుని వచ్చి కూర్చొని చదువుకోమనేవారు. స్నానం చేయకుండా నీకేం వంట పడుతుందిరా చదువు అనేవారు. అసలు ఆ స్నానం చెయ్యగానే దానికి ఉన్న శక్తి అటువంటిది. చల్లటి నీళ్లు పడగానే అంటాడంతే, ఎంత ఇది వస్తుందో, వేడి తగిలితే నిద్ర వస్తుంది. మీరు చూడండి, ఇంక్యుబేటర్లో ఉన్న పిల్లలు కూడా, చంటి పిల్లలు ఆ గోరువెచ్చగా వేడి తగులుతుంటే నిద్రపోతారు. అందుకే ఏడవరు ఎక్కువ. అదే తల్లి పక్కన పడుకోబెడితే ఏడుస్తారు బయటి వాతావరణం తగిలితే. అందులో ఆ గోరువెచ్చతనానికి ఎక్కువ నిద్రపోతారు. అదే కారణం. వేడి నీరు వేడి నిద్రపోయేట్టు చేస్తుంది, చల్లనితనం ఉత్సాహపరుస్తుంది. అందుకే ఆ స్నానానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే గ్రహణ శక్తిని పెంచుతుంది. మనసు లౌల్యంతో అటు ఇటు పరిగెత్తనివ్వకుండా నిలబెడుతుంది మనసుని. అలోలుపత్వం, ఇంద్రియ సుఖాల్ని కోరదు, కోరకుండా మనసు నిశ్చలంగా నిలబడుతుంది. కాబట్టి అటువంటి ఆయుష్యమారోగ్యమలోలుపత్వం, దీనితో పాటుగా దుస్వప్నఘాతశ్చ, అది ఏదో దుస్వప్నం వచ్చింది, భయపడ్డాడు, లేచి ఒక్కసారి స్నానం చేస్తే ఆ దుస్వప్నం యొక్క ఫలితం పోతుంది. తపశ్చ మేధా, ఆ స్నానాన్ని నియమంగా ప్రతిరోజు ఎవరు చేస్తారో అటువంటి వాడు తపస్సు చెయ్యడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటాడు. తపస్సు అంటే తపించుట. నేను తపించిపోయానండి దీనికోసం అంటాడు. తపించిపోయానంటే అర్థం ఏంటి? ఏం చేస్తున్నా దాని మీద లేదు దృష్టి. ఒక్క ఆ వస్తువుని పొందాలి, ఆ వస్తువుని పొందాలి, ఆ వస్తువుని పొందాలి, అదే దృష్టి తప్ప ఇంకేమీ దృష్టి లేదు. నేను ఉపన్యాసానికి వచ్చేయాలి, ఇల్లు తాళం వేయాలి, తాళాలు కనపడలేదు. ఇప్పుడు ఎవరో పక్కన నుంచినే, అయ్యా మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కదా, ఆ ఆర్డర్స్ వచ్చాయి, మీకు ఇంక్రిమెంట్ వచ్చింది అన్నాడు అనుకోండి, నాకు అది వినపడుతుందా? తాళం కనపట్టలేదు, వెతుక్కుని అమ్మయ్యా దొరికిందంటే ఏమన్నారు ఇందాక అంటాడు. ఇప్పుడు అదేంటంటే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్న చెప్తే మీకు వినపడలేదా?
అంటే తపిస్తున్నాను ఇప్పుడు ఆ తాళం చెవి కోసం, అది దొరికితే కానీ వెళ్ళడానికి లేదు. అందుకని తాళం చెవి మీద నా మనసంతా నిలబడిపోవడమే. ఏది ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఇలా దులిపేస్తున్నాను తీసేస్తున్నాను, తాళం చెవులు కనపడాలి. అది కనపడితే ఇంక అన్నీ ఆపేస్తాను. అంటే మనసు దాని మీదే కేంద్రీకృతమైపోవడం తపస్సు. మనసు సహజ లక్షణం చంచలత్వం, కదిలిపోతుంది. కదిలిపోయే మనసు కదలడం ఆగి నిలబడడం నీటి యొక్క అనుగ్రహంగా నిలబడుతుంది. ఆ శక్తి నీటికి ఉంది. అందుకే శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని నీటి యొక్క శక్తిని అభివర్ణించాడు. కనుక ఎవరు నియమంగా స్నానం చేస్తారో వాళ్ళకి అటువంటి శక్తి కలుగుతుంది. వాళ్ళు తపస్సు చెయ్యగలుగుతారు. మేధ అంటే కేవలం తెలివితేటలు అని కాదు దాని అర్థం. మేధ అంటే గ్రహించవలసిన విషయమును గ్రహించగలుగుట. అంటే యుక్తాయుక్త విచక్షణతో నేను దీన్ని స్వీకరించాలి, దీన్ని విడిచిపెట్టాలి, స్వీకరించి దీన్ని ఒకరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏది ఎంతకాలం ఎలా ఉంచుకోవాలో పరిశీలనాత్మకంగా లోపలికి తీసుకున్న దాన్ని ఉంచుకున్న దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకున్న దానికి అనుగుణంగా ప్రీతితో అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి అంకురించడానికి ప్రధానమైనటువంటి కేంద్ర విస్ఫోటన మనకు మేధ అని పేరు. కాబట్టి ఈ 10 గుణములు దేనివల్ల ప్రకాశిస్తాయని అడిగారు. ఈ 10 గుణములకు కారణము స్నానమే. ఈ 10ంటిని స్నానం ఇవ్వగలిగితే ఇక ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు తీర్థమునందు స్నానం చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇస్తారు అన్నారు. ఏమిటి ఆ శక్తి? మీరు భగవంతుణ్ణి దర్శనం చేసేటప్పుడు భగవంతుని యందు మీ దృష్టి పరిపూర్ణముగా నిలబడిందా లేదా చెప్పడం కష్టం. ఎందుకని? అక్కడ దాకా వెడుతుంటాడు, మా ఆవిడ ఎక్కడుందని వెనక్కి తిరిగి చూస్తాడు, లేకపోతే మా పిల్లలు ఎక్కడున్నారని ఎదురు చూస్తాడు, వాళ్ళు ఎవరో తొక్కేస్తున్నారని ఎదురు చూస్తాడు, లేకపోతే వాడు ఎవరో కింద పడిపోయాడని ఎదురు చూస్తాడు, లేకపోతే అసలు వెళ్ళిన పని మానేసి ఆ గుళ్ళో పక్కన ఇంకా ఏం మూర్తులు ఉన్నాయని చూడడం మొదలు పెడతాడు. అది ఇది మానేస్తాడు. అక్కడ పిల్లి ఏదో తిరిగినట్టు ఉందండి, పిల్లి ఉంది ఏమిటండి, లోపల బయటకు వచ్చి పిల్లి గురించి మొదలు పెడతాడు. పిల్లి ఎందుకు నీకు? చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే దేని మీద దృష్టి నిలబడాలో దాని మీద దృష్టి నిలబడదు. కానీ ఒక్క స్నానము వలన మాత్రం ఒక గొప్ప ప్రయోజనం ఒకటి చేకూరుతుంది. అందుకెడతారు తీర్థయాత్రకి. తీర్థస్నానం చేస్తే ఏమొస్తుందో తెలుసా? అంగిరసాది మహర్షులు తీర్థముల యందు తపస్సు చేశారు. తపస్సు అంటే దీక్షతో కూడుకుని ఉంటుంది. తపస్సు యజ్ఞము దీక్షారహితంగా ఉండవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతమునందు ఎక్కడ కూర్చుని వాళ్ళు తపస్సు చేశారో అక్కడ వాళ్ళు ఆ తపస్సు పూర్తి చేసి వెళ్ళిపోతూ తమ యొక్క తపస్సు తమ యొక్క దీక్ష ఆ ప్రాంతముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి కారణం చేత ఒక అనుగ్రహం. ఎవడు వెళ్ళి అక్కడ స్నానం చేస్తాడో వాడికి అంగిరసాది మహర్షులు విడిచిపెట్టినటువంటి దీక్షా తపస్సుల భాగం కలుగుతుంది. నేను వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాననుకోండి, లేదా ఏదో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశాననుకోండి, లేదా శ్రీశైలం వెళ్ళి పాతాళగంగలో స్నానం చేశాననుకోండి, ఒక తీర్థాన్ని వెతుక్కుని నేను స్నానం చేశాను, లేకపోతే పాండవ తీర్థం, లేకపోతే పాపనాశనం, లేకపోతే ఆకాశగంగ వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఉత్తర క్షణంలో తపస్సుకి సంబంధించిన దీక్ష, తపస్సుకి సంబంధించిన నియమములు వీడు పరిపాలన చేశాడు అని నా జీవుడి ఖాతాలో వేస్తాడు. అక్కడ మీ మనసు నిలబడిందా నిలబడలేదా అన్నదాంతో సంబంధం లేదు. స్నానం చేస్తే చాలు. ఇంతకన్నా తేలిక మార్గం తరించడానికి ఇంకేమైనా ఉంటుందా? అసలు ఉండదు. అందుకే అసలు తీర్థయాత్ర చేసి వచ్చిన వాడికి నమస్కారం ఎందుకు చేస్తారో తెలుసా? వాడు తీర్థంలో స్నానం చేశాడు. తీర్థంలో స్నానం చేసి వెనక్కి వచ్చిన వాడిని చూస్తే వాడికి నమస్కారం చెయ్యకుండా ఉండకూడదు. నియమం ఏమిటో తెలుసా? అసలు ఆయన తీర్థయాత్రకి వెళ్ళొచ్చారండి అంటే అందరూ ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఆయన దగ్గరికి వెడితే ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో అనుకుంటే ఆయన్నే అయ్యా రేపు సాయంకాలం ఒకసారి అలా గుళ్ళోకి రండి, మాకు తీర్థయాత్ర విశేషాలు చెప్పండి అని అడగాలి. ఆయన తీర్థయాత్ర చేసినప్పుడు ఆయన చేసిన స్నానం గురించి మీకు చెప్పాడు అనుకోండి. స్నానం అంటే ఏముంటుందండి? స్నానం అంటే ఏముంది, అందులో దిగి మొలకేయడమే కదా అని అనుకోకండి. తీర్థయాత్రలో స్నానం చేయడం అంటే అబ్బా అండి నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటే
తెల్లవారుజామున 4:30, 5 గంటలకి ఆ ఆదివరాహమూర్తి దేవాలయం పక్క నుంచి మెట్ల మించి దిగి ఒళ్ళు చలి కొరికేస్తుంటే బాబోయ్ ఎలా స్నానం చేస్తానని ఇలా చూస్తే ఎక్కడ చూసినా దట్టంగా మంచు పట్టేసి ఉంటే ఊహూయని వడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఎలా స్నానం చేస్తాను అనుకున్నానండి. ఆ లాల్చీ అవి తీసి అక్కడ పెట్టానా, గడగడగడలు ఆడిపోతుంటే కూర్చుని ఆ సంకల్పం చెప్పుకుని వెళ్ళి ఇలా పుష్కరిణిలో మునిగానండి. ఏమైపోయిందో తెలియదు, ఆ చలి ఎగిరిపోయిందండి. ఎంత హాయిగా ఉందనుకుంటున్నారు. అక్కడ నిజంగా దిగిన తర్వాత గజేంద్ర మోక్షణమే, చడ్డి పిల్లాళ్ళ ఆడుకున్నానండి. మీరు గమనించండి, నీటిలో ఒక శక్తి ఉంటుంది, అది మీరు ఇంట్లో స్నానం చేస్తే తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.